చెప్పండి. లైఫ్ ఇచ్చింది, పాపులమై ఉండగానే ప్రాణం ఇచ్చింది, ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించింది, తల్లి మరచినా నేను నిన్ను మరవనని వాగ్దానం చేసింది, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నానని చెప్పింది, నేను నిన్ను మరువ జాలను అని మాట్లాడింది. ఇన్ని చెప్పినోడు ఇప్పుడు మర్చిపోయాడా, నిద్రపోయాడా? ఇంత చేసినోడు నిన్ను నిజంగా మర్చిపోతాడా? మరి అంతసేటు ప్రేమిస్తే అంతసేటు మర్చిపోకపోతే మరి ఈ బాధలు ఏంది? మాకు ఎగసాట్లు ఏంది, సమస్యలు ఏంది, ఒకదెగ ఏంది, ఎప్పుడు, ఎంతకాలం అంటే దానికి ముందు చెప్పేశాను ఆన్సర్. ఛాన్స్ ఇచ్చాడు త్యాగం చేయటానికి, సహించడానికి, ఓర్చుకోవడానికి, ప్రేమ చూపడానికి, తగ్గించుకోవటానికి ఛాన్స్ దొరికింది. వినియోగించుకుందాం, బాధలు స్వీకరిద్దాం, సమస్యలు స్వీకరిద్దాం. మనకే ఛాన్స్. రాయికి రప్పకలేదు, చెట్టు గుట్టకలేదు, ఉన్న వాటికి అర్థం కాదు, దూతలకు అసలు ఆ ఛాన్సే లేదు. ఒకటి దేవుడు, తర్వాత మనకు మాత్రమే ఈ బాధలు పడే ఛాన్స్, ఈ సువర్ణ అవకాశం మనకే దక్కింది. ఇప్పుడు చెప్పండి, తిరస్కరిద్దామా, స్వాగతిద్దామా? ఎందుకు? యేసయ్య వ్యక్తిత్వ సౌందర్యం ఎలాంటిదో వీటిని బట్టి మనకు కూడా అలాంటి సౌందర్యం అబ్బుతుంది.